వెల్కమ్ టు ఓల్గా వీడియో. హరిహర వీరమ్మలు ఈ సినిమా గురించి భారీ అంచనాలున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసిన ఈ సినిమాపై అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఎంతమంది అభిమానులు సంపాదించుకున్నారో ఇటు సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా అంతే అభిమానులు ఉన్నారు. ఇక ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా అటు ఆయన డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు, ఇటు సినిమాలోనూ అందరినీ ఆకట్టుకోబోతున్నారు. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అప్డేట్ హరిహర వీరమ్మలు గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే హరిహర వీరమ్మలు ట్రైలర్ రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ కూడా ఇక రికార్డులు బద్దలు చేసేలాగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు అయితే ట్రైలర్ కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారు, మూవీ కోసం కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ ఈ నెల 24న రానుంది. అయితే ఈ మూవీ కోసం అభిమానులంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సందర్భంలోనే హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓటీటీ 100 కోట్లు వచ్చింది. అలాగే ఆంధ్రలో 80 కోట్లు, రాయలసీమలో 60 కోట్లు, ఇక 80 కోట్లు, అలాగే కర్ణాటకలో 25 కోట్లు, ఓవర్సీస్ 100 కోట్లు, అలాగే హిందీ, తమిళ్, మలయాళం చూసుకుంటే ఇక ఈ కాపీరైట్స్ 250 కోట్ల వరకు ఇవైతే అంచనాలు ప్రస్తుతం మాటలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అంచనాలు ఇంకా పెరగొచ్చేమో అని ఊహాగానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా బజ్ నెలకొందని చెప్పుకోవచ్చు. ట్రైలర్తోనే ఇంత బిజినెస్ జరగడం అనేది నిజంగా ఫస్ట్ టైం ఈ సినిమాకి. అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం అభిమానులు మినిమం ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమా కాబట్టి. నెక్స్ట్ ఓజీ కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి అభిమానులు అయితే నిజంగా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఓన్లీ ఫస్ట్ అయితే ఒక సాంగ్ రిలీజ్ అయింది మార్చ్లో. ఆ సాంగ్ తర్వాత మళ్ళీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది ఓటీటీ 100 కోట్లు, ఏపీలో 80 కోట్లు, రాయలసీమ 60 కోట్లు, అలాగే కర్ణాటక 25 కోట్లు, ఓవర్సీస్ 100 కోట్లు. అయితే ఇది హిందీ, తమిళ్, మలయాళం ఈ మూడు కలుసుకుంటే కాపీ రైట్స్ 250 కోట్లు అంచనాలు జరుగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జ్యోతి కృష్ణ దీన్ని డైరెక్టర్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ సినిమాకి. అయితే ఈ సినిమా బీజిఎం కావచ్చు, సినిమా మ్యూజిక్ కీరవాణి అందిస్తూ ఉన్నారు. రైట్, కీరవాణి గురించి మనందరికీ తెలుసు, ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుందో. అయితే ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ గురించి అందరూ డిస్కషన్స్ చేసుకుంటున్నారు. మూవీ ట్రైలర్తోని ఇంత పెద్ద బిజినెస్ జరిగింది అంటే మూవీ వస్తే ఇంకా ఎంత పెద్ద బిజినెస్ జరుగుతుందో అని అందరూ అంచనాలు. ఇక మూవీ కోసం ఈ నెల 24న మూవీ రాబోతుంది. అయితే అభిమానులందరూ మూవీ ఎంత కలెక్ట్ చేస్తూ ఉంటుంది, అసలు మూవీకి ఎన్ని కోట్లు వస్తాయని కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అంత బజ్ క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. హరిహర వీరమలు ఈ పేరు వింటేనే ఫ్యాన్స్ అందరూ ఊగిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం ఇక ఈ సినిమా తీశారు అనగానే ఫ్యాన్స్ అందరూ కూడా దీని మీద చాలా బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇక 24 గంటల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సంపాదించింది ఈ సినిమా. అయితే వ్యూస్ పరంగా ఇన్ని కోట్ల బిజినెస్ రాబట్టిన ఈ సినిమా అంటే ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 50 మిలియన్ల వ్యూను సంపాదించింది. అంటే ఇక సినిమా రిలీజ్ అయితే ఎన్ని వ్యూస్ వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. అంటే ట్రైలర్తోనే ఇంత బజ్ క్రియేట్ చేసింది సినిమా. ఒక సాంగ్ ఒక ట్రైలర్తోనే ఇంత బజ్ క్రియేట్ చేసింది అంటే అసలు సాంగ్ ట్రైలర్ కాకపోయినా పవన్ కళ్యాణ్ పేరు చెప్తేనే కొన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ గారు అటు డిప్యూటీ సీఎంగా తనదైన పదవిలో ఆయన దూసుకుపోతున్నారు. ఇటు సినిమాలకి కూడా సినిమా ప్రేక్షకులని ఎప్పటికీ ఆయన నిరాశపరచకుండా ఇటు సినిమాలలో కూడా ఆయన శైలిలో ఆయన దూసుకుపోతున్నారని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు. చూడాలి సినిమా ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తుంది, ఎవరి అంచనాలకు తగ్గకుండా ఉంటుందా లేదన్నది కూడా ఫ్యాన్స్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.